వెల్కమ్ టు నాన్ స్టాప్. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ జగిత్యాల మున్సిపాలిటీ తీర్మానం చేసింది. మున్సిపల్ చైర్మన్ శ్రావణి ఆధ్వర్యంలో తీర్మానం కాపీని ప్రభుత్వానికి అందిస్తామని పాలకవర్గం వెల్లడించింది. మాస్టర్ ప్లాన్ను అడ్డం పెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. 1996లో కాంగ్రెస్ హయాంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ తప్పుల తడకగా ఉందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హయాంలో జగిత్యాల అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. మాస్టర్ ప్లాన్పై చర్చించడానికి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా జీవన్ రెడ్డికి ఎందుకు అర్థం కాలేదో చెప్పాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశ్నించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు దృఢత్వంగా ఉండేలా ప్రధాని మోదీ గొప్ప పుస్తకం రాశారని గవర్నర్ తమిళిసై చెప్పారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. ప్రధాని మోడీ రాసిన పరీక్ష యోధుల పుస్తకాన్ని రాజ్భవన్లో గవర్నర్ ఆవిష్కరించారు. పరీక్ష యోధుల పుస్తకాలను రాజ్భవన్లో హైస్కూల్ విద్యార్థులకు బహూకరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాల గ్రంథాలయాలకు ఈ పుస్తకాన్ని పంపిణీ చేస్తామన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు పీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి వారికి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోజ్గార్ మేళాలో భాగంగా 71,426 మందికి నియామక పత్రాలు అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి నియామక పత్రాలు అందజేశారు. పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన యువతకు ఈ అపాయింట్మెంట్ లెటర్ను అందించారు. రోజ్గార్ మేళాలు తమ ప్రభుత్వానికి గుర్తింపుగా మారాయన్నారు. తాము సంకల్పించిన వాటిని పూర్తి చేస్తామని ఇది రుజువు చేస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్కి ఈ నెల 26న అక్షరాభ్యాసం జరగనుంది. ఈ నెల 26న సరస్వతి పూజను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఆనంద్ బోస్కు రాజ్భవన్లో ఈ క్రతువు జరగనుంది. సాధారణంగా బెంగాలీ భాషలోని అక్షరాలను నేర్చుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు చిన్నారులు హోతకోరి పేరుతో సాంప్రదాయ రీతిలో అక్షరాభ్యాస తంత్రం నిర్వహిస్తారు. ఇప్పటికే ఆంగ్లం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40 పుస్తకాలు రాసిన ఆనంద్ బోసు బెంగాలీలోని ఓ పుస్తకం రాయాలన్న తన ఆసక్తిని పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమితులైన తొలినాళ్లలోనే వెలిబుచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగానే భాష నేర్చుకునేందుకు తాజాగా అక్షరాభ్యాస ముహూర్తం నిశ్చయించుకున్నారు. మహబూబాద్ జిల్లాలో అధికారుల నియామకంలో వివాదం కొనసాగుతుంది. మహబూబాద్ డిపిఓగా ప్రభుత్వ స్వరూపిని నియమించినప్పటికీ జిల్లా కలెక్టర్ ఆమె విధుల్లోకి చేర్చుకోలేదు. ఈ నెల 7న డిపిఓగా స్వరూపరాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జిల్లా శశాంక ప్రభుత్వ ఉత్తర్వులు పట్టించుకోకుండా నియామకాన్ని వాయిదా వేస్తున్నారు. అంతేకాకుండా మరిపేడ ఎంపీడీఓ ధన్సింగ్కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రోటోకాల్ అంశంలో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం చట్టసభల్లో పెట్టే బిల్లులు ఆమోదించకుండా ప్రోటోకాల్ పాటించడం లేదనడంలో అర్థం లేదని తెలిపారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు చేస్తారన్న రేవంత్ వ్యాఖ్యలో నిజం లేదని స్పష్టం చేశారు. జనవరి 31 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, మార్చిలోపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని, అవి పూర్తి కాకుండా ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జంతువులను వేటాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్న భార్యాభర్తలకు అమెరికాలోని కోర్టు ₹1,00,00,000 జరిమానా విధించింది. జోస్, సారా బౌమర్ భార్యాభర్తలు. వీళ్ళు బౌమ్ హర్టింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. జంతువులను వేటాడుతూ ఆ వీడియోలను ఇందులో పోస్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లోని వీడియోలు పెడుతున్నారు. వీటిని లక్షలాది మంది చూస్తున్నారు. రూల్స్ ఉల్లంఘించి హంటింగ్ చేస్తున్నారని, అక్రమంగా జంతువుల అమ్మకం, రవాణా చేస్తున్నారని వీళ్లపై కేసు నమోదైంది. 2015 నుంచి 2017 మధ్య ఈ జంట దాదాపు 100 జంతువులను చంపినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. మొత్తం 39 మందిని దోషులుగా చేల్చిన నెబ్రాస్కా కోర్టు జోస్, సారాకు $1.08 కోట్ల జరిమానా విధించింది. ములుగు జిల్లా ఏటూరు నాగర్ మండలంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యంపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఓ దశదిన కర్మకు హాజరైన మంత్రి గ్రామంలో పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులపై అసహనం చెందిన మంత్రి పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఎంపీడీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. ఏటూరు నాగర్ గ్రామ అభివృద్ధికి ₹1,00,00,000 మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ములుగులో బస్ డిపోలో పనులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. వరుస దొంగతనాలతో మహబూబ్ నగర్ పట్టణ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. 4 రోజుల క్రితం బృందావన్ కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరికి పాల్పడ్డ దొంగలు 12 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. తాజాగా అదే కాలనీలో ఓ ఇంట్లో చోరికి విఫలయత్నం చేస్తున్న దొంగల ముఠ సీసీ కెమెరాకు చిక్కింది. పట్టణంలో చెడ్డి గ్యాంగ్ సంచరిస్తుండటంతో పట్టణ వాసులు భయపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలు కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులు స్పందించి చోరీలను అరికట్టాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాద్ జిల్లా కుర్వి మండలంలోని తాట్య తండాలో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మంత్రి రాకతో విద్యార్థులను పక్కింట్లో కూర్చోబెట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. మంత్రి కార్యక్రమాలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఖాళీ చేయించి పక్కింట్లో కూర్చోబెట్టి మంత్రి సమావేశం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా తప్పు చేశానని రిషి సునాక్ అంగీకరించారు.
రిషి సునాక్ గురువారం నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియా వీడియో తీయడానికి తన సీట్ బెల్ట్ తొలగించడంతో పొరపాటు జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలని రిషి సునాక్ కోరారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బలగాలను సిద్ధం చేస్తున్నట్లు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ వివరించింది. అందుకు 3 బెటాలియన్ల నుంచి సుశిక్షితులైన సిబ్బందిని ఎంపిక చేసినట్లు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ అతుల్ కల్వాల్ తెలిపారు. గౌహాటికి చెందిన 1వ బెటాలియన్, మధ్యప్రదేశ్కి చెందిన 10వ బెటాలియన్, ఉత్తరాఖండ్కు చెందిన 15వ బెటాలియన్ ఎంపిక చేసినట్లు వివరించారు. వారికి ఫిబ్రవరి 6 నుంచి శిక్షణ మొదలవుతుందన్నారు. 6 కోట్ల వ్యయంతో ఈ దళాలను తీర్చిదిద్దుతున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ పేర్కొన్నారు. పంజాబ్లోని డేరా బస్తీలో నివాసం ఉంటున్న మహంత్ ద్వారక్ దాస్ అనే 88 ఏళ్ల వృద్ధుడు 5 కోట్ల లాటరీని గెలుచుకున్నారు. పెద్ద మొత్తంలో నగదును గెలుచుకోవడంతో మహంత్ ద్వారక దాస్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను గత 35-40 సంవత్సరాలుగా లాటరీ టికెట్ల కొనుగోలు చేస్తానని చెప్పారు. గెలిచిన మొత్తాన్ని తన 2 కుమారులకు పంచుతానని, మరికొంత మొత్తాన్ని తన డేరాకు విరాళంగా ఇస్తానని స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 లోపు 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో జరిగే రోజుగారీ మేళాలో భాగంగా దేశవ్యాప్తంగా 71,000 మందికి ప్రధాని మోడీ నియామక పత్రాలు అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన వారు తమ అపాయింట్మెంట్ లెటర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయనుందని కిషన్ రెడ్డి చెప్పారు. అమెరికా రాక్ స్టార్ సింగర్ డేవిడ్ క్రాస్బీ కన్నుమూశారు. చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న క్రాస్బీ గురువారం మరణించినట్లు అతని భార్య జాన్ డాన్స్ వెల్లడించారు. క్రాస్బీ లేనప్పటికీ ఆయన జ్ఞాపకాలు తమకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. 6 దశాబ్దాల పాటు రాక్ స్టార్ గా పేరు ప్రఖ్యాతులు పొందాడు. గిటారిస్ట్, సింగర్ గా పేరుగాంచాడు. దిల్సుఖ్ నగర్ లో బీజేవైఎం నాయకులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. 18 లక్షలకు పైగా విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేవైఎం నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అంబర్పేట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పార్కులు, డ్రైనేజీ లైన్ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బస్తీవాసుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తక్షణమే పనులు పూర్తి చేయాలని, ప్రజల అవసరాలను తీర్చాలని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని బీసీ జాతీయ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా బీసీ యువజన విభాగం అధ్యక్షుడు ఐతదోని జనార్దన్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించాలని డిమాండ్ చేశారు. కళాశాల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో అనేక మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆర్ కృష్ణయ్య ఫైర్ అయ్యారు. స్వర్గీయ హీరో శోభన్ బాబు నవరస నటుడు అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు. శోభన్ బాబు జయంతి సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రవీంద్రబాద్లో ప్రముఖులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. శోభన్ బాబు జీవిత సాఫల్య పురస్కారానికి సినీ నటుడు సుమన్ కు ప్రదానం చేశారు. సినీ నిర్మాత రామసత్యనారాయణకు శోభన్ బాబు శతచిత్ర నిర్మాత పురస్కారాన్ని అందించారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో కంటి వెలుగు కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. దేశీ టిక్యాలలో కంటి పరీక్షల కోసం వచ్చిన మౌలాలి అనే వ్యక్తి ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు. అంబులెన్స్ కు ఫోన్ చేయగా వాహనం స్టార్ట్ కాకపోవడంతో కంటి వెలుగు వాహనంలో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మౌలాలి మృతి చెందాడని ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు తీవ్రంగా ఆరోధిస్తున్నారు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హనుమాన్ నగరంలో నివాసం ఉంటున్న బ్రహ్మచారి, అతని భార్య మౌనిక దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరివేసుకుని బలమరణానికి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. రౌడీ షీటర్ అజ్హర్ ను గుర్తుతెరని దండుగలు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అజ్హర్ హత్యకు కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లోని విధులు నిర్వహించే శ్రీమన్నారాయణ అనే కానిస్టేబుల్ మృతి చెందారు. బాత్రూంలో జారిపడి తలకు తీవ్రంగా గాయం అవడంతో రామ్దేవరావు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీమన్నారాయణ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లాలో వన్యప్రాణిని రక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు ఓ ట్రాక్టర్ డ్రైవర్. మసనూరు మండల రమణక్కపేట గ్రామంలో చిన్నారులు ఆడుకుంటూ ఉండగా అక్కడకు ఓ జింక వచ్చింది. వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ గుప్తా సతీష్ గమనించి జింకకు ఆశ్రయం కల్పించాడు. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వన్యప్రాణిని రక్షించడం తన బాధ్యతగా గుర్తించి అధికారులకు సమాచారం అందించినట్లు సతీష్ తెలిపాడు. అధికారికంగా అన్ని శాఖల అధికారుల సమక్షంలో జింకను అప్పగించినట్లుగా సతీష్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం కాప్రిలో గ్రామస్తులు విద్యుత్ సిబ్బందిని నిర్బంధించారు. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయనే అసహనంతో గ్రామస్తులు ఏకమై విద్యుత్ సిబ్బందిని నిర్బంధించారు. ఏసీడీ ఛార్జీలతో కరెంటు బిల్లులను ఇష్టానుసారంగా వేస్తున్నారని గ్రహించారు. విద్యుత్ సిబ్బందిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. వందల్లో వచ్చిన బిల్లులను వేలల్లో వేసి చూపిస్తే పేదలు ఎలా కడతారని వారు ప్రశ్నించారు.
స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అమ్మా న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. హనుమకొండలోని తన నివాసంలో క్యాలెండర్ను ఆవిష్కరించి అమ్మా న్యూస్కి అభినందనలు తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమ్మా న్యూస్ వచ్చిన కొద్ది వ్యవధిలోనే తన నూతన సంవత్సర అమ్మా న్యూస్ క్యాలెండర్ రూపొందించడం గొప్ప విషయ పరిణామమని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల గొంతుకగా అమ్మా న్యూస్ ఛానల్ పనిచేయాలని అన్నారు. ప్రజలకు అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా నగరికల్ మండలం తాటికల్ గ్రామంలో చెరువులో వెంకటయ్య అనే వృద్ధుని మృతదేహం కలకలం రేపింది. చెరువులో వెంకటయ్య మృతదేహాన్ని చూసిన స్థానికులు షాక్ గురయ్యారు. పాత కక్షల నేపథ్యంలో వెంకటయ్యను హత్య చేసి చెరువులో పడేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తన తండ్రిని అదే గ్రామానికి చెందిన సైదులు అనే వ్యక్తి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో మక్తల్లో అమ్మా న్యూస్ క్యాలెండర్తో పాటు అమ్మ బ్రోచర్లను మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. మక్తల్ మీడియా ప్రతినిధులతో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఉన్న వాస్తవాలను వెలికితీస్తూ ప్రజాదరణ పొందిన ఏకైక ఛానల్ అమ్మా న్యూస్ ఛానల్ అంటూ ఎమ్మెల్యే అభినందించారు. అమ్మా ఛానల్ని ఎండీ కంది శ్రీనివాసరెడ్డి, సీఈఓ రామచంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన క్లోవ్ దంత వైద్య క్లినిక్ ను కార్పొరేటర్ వల్లభనేని హేమాంజలి, అనిల్ కుమార్ కలిసి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న 360 క్లోవ్ క్లినిక్ వైద్యులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. మణికొండలో ఈ క్లినిక్ ఏర్పాటు చేయడంపై వల్లభనేని అనిల్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత దగ్గరగా దంత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని వైద్యులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో ఆయన బంగారు ప్రతిమను తయారు చేశాడు ఓ స్వర్ణకారుడు. గుజరాత్ అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రధాని మోదీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని సూరత్కు చెందిన సందీప్ జైన్ 156 గ్రాముల బరువున్న బంగారు విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ఈ బంగారు విగ్రహాన్ని రూపొందించేందుకు 11 లక్షలు ఖర్చయ్యాయని తెలిపారు. దీనిని తయారు చేసేందుకు దాదాపు 20 మంది కళాకారులు 3 నెలల పాటు శ్రమించారని పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవగానే విగ్రహం పని మొదలుపెట్టామని వారు తెలిపారు. పెండింగ్ లో ఉన్న 18 లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నేతలు ధర్నాకు దిగారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పిలుపు మేరకు జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద బీజేవైఎం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని నినదించారు. వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి స్వర్గీయ చలపతి కుటుంబ సభ్యులను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. మలక్పేట అస్మాన్గఢ్లోని ఆయన నివాసంలో చలపతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చలపతి క్రికెట్కు అందించిన సేవలను దత్తాత్రేయ కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపుహరణ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపాలిటీ పాలకవర్గంలో అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. మేయర్కి వ్యతిరేకంగా పలువురు కార్పొరేటర్ నిరసనకు దిగారు. ఉప్పల్ డిపో నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. తమ డివిజన్ల అభివృద్ధికి కృషి చేయడం లేదని, నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. మేయర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేయర్ కబ్జాలకు అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ ను చేత్తో పట్టుకుని కోతులకు చూపిస్తుంటే అవి చేతులతో స్క్రోల్ చేస్తూ ఆసక్తిగా చూస్తున్నాయి. వీటికి తల్లి కోతి తోడంది. అది కూడా ఫోన్ దగ్గరగా వచ్చి చూస్తోంది. డిజిటల్ అక్షరాస్యత అవగాహన ఎంత విజయం సాధించో చూడండి, ఊహించిన స్థాయికి చేరింది అని కిరణ్ రిజిజు ఈ వీడియోను పోస్ట్ చేసి ట్వీట్ చేశారు. ఆ వీడియోను ఇప్పటికే 1.21 లక్షల మంది చూశారు. ఉత్తరాఖండ్లో విపరీతంగా కురుస్తున్న మంచుతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బద్రీనాథ్, జోషిమాట్, చమేలి జిల్లాలతో పాటు గంగోత్రి తదితర ప్రాంతాలన్నీ మంచు దుప్పటికి కప్పేస్తున్నాయి. దీంతో అక్కడి భవనాలు, పర్వతాలు, చెట్టుపై తెల్లని మంచు కనిపిస్తోంది. చమోలి జిల్లాలోని ఈ నెల 23 నుంచి 27 మధ్యన భారీ స్థాయిలో మంచుతో పాటు వర్షం కూడా పడవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4 నెలలుగా భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తొలిసారి జాకెట్ ధరించి కనిపించారు. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత పెరగడం, ఉత్తరాదిలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం జమ్మూలోని కతువాలో జాకెట్ ధరించి యాత్రలో కనిపించారు. రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, పారిశ్రామిక వీరేన్ మర్చెంట్ కి కుమార్తె రాధిక మర్చెంట్ నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. గుజరాతీ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకల్లో ఇరు కుటుంబాల సమక్షంలో అనంత్, రాధికలు ఉంగరాలు మార్చుకున్నారు. తెలంగాణ ఇన్ఛార్జ్ డీజీపీ అంజన్ కుమార్తో సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులపై విచారణ తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. 12 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్పై వేసిన పిటిషన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ నేడు విచారించింది. ఈ నెల 24న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుక్, బండి సంజయ్ రాష్ట్ర బాధ్యతలతో తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజానీకంలో తీసుకెళ్లడానికి విస్తృతమైన చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.
ఈ నెల 22న వరంగల్లోని ఐశ్వర్య గార్డెన్స్ లో తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ అసోసియేషన్ తన రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్టు డాక్టర్ వి రాకేష్ పి ప్రవీణ్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని సూచించారు. వరంగల్ ఎంజీఎం సెంటర్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తన 8వ రాష్ట్ర సదస్సును బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహబూబాద్ పరిధిలోని 19వ వార్డులో మురుగుతో కలిసి జీవనం చేస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న దాసరి నాగభూషణ కాలనీని ఓ స్థిరాస్తి వ్యాపారికి లబ్ధి చేకూర్చేందుకే నీరు పేదలు నివసించే ఇళ్లలోకి మురుగు కాలువను అధికారులు మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అనేక రోగాలు వస్తున్నాయని, జీవించడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు పట్టించుకుని న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా స్పెషల్ డెవలప్మెంట్ నిధులు, ఎన్జీఈజీఎస్ నిధులతో చౌటుప్పల్ పరిధిలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలవుతున్నాయని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారని ధీమా వ్యక్తం చేశారు. ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలువుదోపిడీ చేస్తున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షులు విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు, అదనంగా వసూలు చేస్తున్న ఏసీడీ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీఎస్ఎన్పీడీసీఎల్ ఎస్సీకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారులపై ఏసీడీ పేరిట ప్రతి 12 నెలలకు ఒకసారి బిల్లుల మొత్తాన్ని లెక్కించి అదనంగా 3 నెలలకు సమానంగా డబ్బు వసూలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ వినియోగదారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షుడు తన్నీరు శ్రీరంగారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు వినియోగదారుల హక్కులు, చట్టాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వరంగల్ జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం రేగింది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేంద్ర నగర్లోని 4వ తరగతి చదువుతున్న ముతులు అనే బాలిక కొబ్బరి నూనె తెచ్చేందుకు కిరాణా షాప్ వెళ్ళగా అక్కడ గుర్తు తెలియని 3 వ్యక్తులు ఖర్చీప్లో మత్తుమంది పెట్టి బాలికను కిడ్నాప్ చేశారు. ఓ వ్యాన్లో తీసుకెళ్తున్న క్రమంలో వరంగల్ గణపతి ఇంజనీరింగ్ కళాశాల వద్ద దుండగులు వ్యాన్ ఆపి టీ షాప్కు వెళ్లారు. ఇదే క్రమంలో బాలికకు స్పృహ రావడంతో వారి చెర నుంచి తప్పించుకుంది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులకు అడ్రస్ చెప్పడంతో బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. టాటా ఏసీలో వచ్చిన 3 దుండగులు అక్కడి నుండి పారిపోయారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో చిరుధాన్యాల ఆవశ్యకతపై ర్యాలీ నిర్వహించారు. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో ఈ ర్యాలీ నిర్వహించారు. చిరుధాన్యాల వాడడం వల్ల మనుషులు ఎన్నో రుగ్మతలకు గురి కాకుండా ఉంటారన్నారు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దేవేందర్ రెడ్డి. రైతులు చిరుధాన్యాలు పండించే విధంగా ఆసక్తి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ కవిత, విజయ, సర్పంచ్ నిజాయితీ శ్రీనివాసరెడ్డిలు రైతులు పాల్గొన్నారు. మాఘమాస అమావాస్య పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం జ్ఞానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తారని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దృష్టిలోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన నవీపేటతో పాటు మండలంలోని అభంగపట్నంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షల కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.